మ్మ్. సౌందర్యలహరి స్తోత్రం నందలి 22వ శ్లోకానికి మనం ప్రవేశించాం. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఇందులో ప్రతి పదార్థానికి వస్తే భవాని, ఏ భవాని అంటే అమ్మవారిని సంబోధిస్తుంది. ఓ భౌని రాణి, త్వం నీవు, దాసే దాసుడనైన, మయి నా యందు, సకరుణాం దయతో కూడిన, దృష్టిం చూపును, పితర ప్రసరింపచేయుము, ఇతి ఈ ప్రకారముగా స్తోతుం స్తుతించుటకు, వాంఛన్ ఇచ్చగించువాడై, భవానిత్వం ఇతి భవానిత్వం అని, కథయతి పలుకునో, తస్మై ఆ విధముగా ఉచ్చరించువానికి, త్వం నీవు, తదైవ ఆ విధముగా ఉచ్చరించుట పూర్తి కాకమునిపే, ముకుంద విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్ర దేవేంద్రుడు అనువారి యొక్క స్ఫుటమకుట స్పష్టముగా కనపడు కాంతివంత కిరీటముల చేత నీరాజిత హారతి ఇవ్వబడిన పదాం అడుగులు కల నిజ సాయుజ్య పదవి నీ తోడి తాదాత్మ్యమును దిశసి ఇచ్చెదవు. ఇది ఇంకొక స్టెప్. ఇందాక చెప్పినట్టు ఈ శ్లోకాల్లో ఒక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంగా ఎన్ని రకాల ఆ ఆ ప్రయాణాన్ని సాధకుడిలో నిజంగా బాగా చేయిస్తాయో. ఇంతకు ముందర 20వ శ్లోకంలో ఒక సేవా నిరతి అంటే అమృతమయమైన అమ్మవారి శక్తిని పొందిన ఒక సాధకుడు ఆ అమృతాన్ని తను పొందడమే కాకుండా తన చుట్టూ ఉన్న అందరికీ కూడా పంచగలిగిన శక్తి ఒక సేవా నిరతి 20వ శ్లోకంలో చెప్పారు. 21వ శ్లోకంలో ఆ అమృతేశ్వరి యొక్క అమృత కళని ఎలా ఆ సాధనలోకి తెచ్చుకుని ఆ అమృత కళని చేరడం ఎలాగో ఆ సాధన చెప్పారు. ఆ సాదాఖ్య కళని పొందడం ఎలాగో, అటువంటి సదా ప్రకాశించే శుద్ధ చైతన్యాన్ని చేరడం ఎలాగో చెప్పారు. ఆ సాదాఖ్య కళని చేరిన తర్వాత, ఆ శుద్ధ చైతన్యం దాకా వెళ్ళిన తర్వాత, ఇప్పుడు తాదాత్మ్య స్థితి అంటే ఆ శక్తితో కలిసిపోవడం, అంటే అద్భుతమైన ఆ నువ్వు నేనుగా మారిపోవడం అనేది ఎలాగూ అది చెప్తున్నారు. అంటే అమ్మవారు ఎలాంటి కరుణామూర్తి, ఏది కోరితే ఏది ఇస్తుంది. అంటే 4వ శ్లోకంలో చెప్పుకున్నట్టు వదన్య పాణిభ్యంలో అందరికీ అమ్మవారి మిగతా దేవతలకి వాళ్ళకి అభయ వరద ముద్రలు ఉంటే, నీ పాదాల శరణాగతే కోరిన వాటికంటే ఎక్కువ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని అందులో చెప్పారే. అలాగా అమ్మవారిని ఒకటి అడిగితే, నీకు ఇంతే అడగడం తెలుసు, ఇంతకన్నా ఎక్కువ నీకు నేను ఇస్తాను అని అమ్మవారు ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒక మణిపూస లాంటి శ్లోకంట ఇది. అంటే అద్వైత తత్వానికి ఆ సిద్ధి స్థితిని, అంటే అద్వైత తత్వం అంటే ఏమిటి? ద్వైతం అంటే రెండు, నువ్వు నేను ఉన్నాము. అద్వైతం అంటే నువ్వు నేను ఒకటే, అంతా ఒకటే శక్తి, అంటే నేను నీలో కలిసిపోయినప్పుడు ఉండేది అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితి పొందడం అనేది చాలా గొప్పదైన స్థితి. అటువంటి భక్తి జ్ఞానం కలిసినప్పుడు ఆ సాధకుడు పొందగలిగిన స్థితి. అమాయకమైన అని ఇంతకు ముందర శ్లోకంలో మనం చెప్పుకున్నామే, మాయాతీత స్వరూపాన్ని చేరడానికి అమాయకమైన మనసు, అంటే మాయ లేని, మాయకు అవతల ఉన్న ఆ ఆ శక్తి, మాయకు అవతల నుంచే వచ్చింది కదా, ఆ వచ్చిన ఆ అమాయకమైన మనస్సు, ఆ మాయ లేని మనస్సు ఏది ఉందో అటువంటి మనసుకి మాత్రమే ఈ భక్తి ద్వారా, ఆ జ్ఞానం ద్వారా ఆ ఆ శక్తిని, సాయుజ్య పదవిని పొందగలిగిన
ఆ శక్తి ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. ఇది కూడా నిత్యపారాయణ శ్లోకం, అంటే రోజు చదువుకోవాల్సిన శ్లోకాలు ఇలాంటివన్నీ మనకి. సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య స్థితులు. అంటే ఈ సాయుధ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది, ఉత్కృష్టమైనది. అంటే సాయుధ్యం అంటే ఇంక కలిసిపోవడం. ఇంకా 2 లేవు. నేను నీ యొక్క కరుణ పొందాలి అంటే నేను ఉన్నాను. నువ్వు ఉన్నావు. నీ కరుణ నాకు కావాలి. కాబట్టి నేను అనే పదార్థం వేరుగా ఉంది కాబట్టి నాకు నీ కరుణ కావాలి అని అడుగుతున్నాం. అసలు నేనే లేని ఒక స్థితి, అంటే అటువంటి దాసోహం అన్నమాట. దాస ఇక్కడ చెప్పారు కదా! త్వం దాసే, నేను నీకు దాసుడిని అని చెప్తున్నారు. అటువంటి ఆ దాసత్వం నాకు, నాకు ఇంక ఏమీ లేదు. నేను నీకు దాసుడిని. నాకు నువ్వు తప్ప ఇంకా ఏమీ లేదు. అటువంటి ఆ దాసుడిని నేను నీకు అని ఊరికే వెల్లడి చేయడం కాదు. మనస్ఫూర్తిగా ఆ ఆ దాస్యాన్ని, అటువంటి దాసుడు ఎవరు? అందరికీ తెలిసినవాడు ఆంజనేయ స్వామి. అటువంటి దాసుడు. అటువంటి వాగ్గేయకారులందరూ కూడా అటువంటి దాసులే. త్యాగరాజ స్వామి గాని, రామదాసు గాని, అన్నమాచార్య గాని వీళ్ళందరూ కూడా అటువంటి దాసులు. అందరిలోకి పరాకాష్ట ఆంజనేయ స్వామి. ఆయన నేను నీకేం చేయగలను అనే ఆ తాపత్రయం పడ్డాడే కానీ, నువ్వు నాకేమన్నా చేస్తావా అని రాముడిని ఎప్పుడు అడగలేదు. నా వల్ల నీకు నేనేం సాయం చెయ్యాలి? నేను నీకు దాసుడిని. దాసులకి దాసుడు, దాసాను దాసుడిని, అంటే నీ దాసులకి కూడా ఇంకా దాసుడిని. ఎవరైతే గొప్ప వాళ్ళందరూ ఉన్నారో నీ దాసులు, వాళ్ళకి కూడా నేను దాసుడిని. అటువంటి దాస భక్తి, అటువంటి ఆ దాస భక్తి ఉంటే ఆ ఈ స్థితి వస్తుందిట. అప్పుడు అమ్మవారు అంటుందిట, అమ్మా నేను నీకు దాసుడినంటే నువ్వెక్కడున్నావురా? నువ్వు నాలోనే ఉన్నావు. నేను నిన్నే చూస్తున్నానమ్మా, నాకు ఇంకెవరూ కనిపించటం లేదు అంటే, నువ్వు కూడా నాలోనే ఉన్నావురా. నువ్వు వేరుగా లేవు ఇంకా. నువ్వు నాతోనే ఉన్నావు అంటుందిట. ఇందులో ఈ నామం ఉందే భవాని. ఈ భవానీ నామానికి చాలా ప్రత్యేకత చెప్పారు. ఈ భవాని అనే నామం చెప్పుకుందాం అది కూడా. అంటే ఈ ఈ దాసత్వం పరబ్రహ్మతత్వంలో పూర్తిగా లీనమైపోయే స్థితి అన్నమాట. అటువంటి జీవ బ్రహ్మ ఐక్య స్థితి. అంటే జీవుడు పరబ్రహ్మ. ఆ బ్రహ్మతత్వం ఏదుందో ఆ బ్రహ్మతత్వము, జీవతత్వం. ఈ జీవతత్వం, బ్రహ్మతత్వం చిన్నది పెద్ద దాంట్లో కలిసిపోవడం. అన్లిమిట్‌లో కలిసిపోవడం అన్నమాట. అటువంటి ఇన్‌ఫైనైట్ స్థితి ఇది ఏదుందో ఆ అటువంటి పరిమితం, అపరిమితంలో కలిసిపోవడం. మనం పరిమితం కదా! మన శక్తి చాలా పరిమితం. అటువంటి పరిమితమైన శక్తిని అపరిమితమైన శక్తితో కలుపుకుంటే మనం కూడా అపరిమితం అయిపోతాం కదా! అటువంటి ఈ అద్వైత స్థితిలోనే సాయుధ్యం, మోక్షం కలుగుతుందనమాట. ఇది భక్తులకి మాత్రమే సాధ్యపడే విషయంట. ఎందుకంటే ఆ అమాయకంగా ఉన్న ఆ భక్తులని అమ్మవారు తన పాదాల చెంతకి చేర్చుకున్నప్పుడు ఇది గొప్ప దేవతలకి కూడా సాధ్యపడని విషయం. ఎవరు? ముకుంద, బ్రహ్మ, ఇంద్ర అటువంటి వారికి కూడా సాధ్యం కాని విషయం అని చెప్తున్నారు. జీవ బ్రహ్మైక స్థితి. ఈ జీవ బ్రహ్మైక్య స్థితి ముకుంద, బ్రహ్మేంద్ర కూడా, బ్రహ్మ ఇంద్రులకు కూడా సాధ్యపడని విషయం. అది ఎలా ఒక సాధకుడికి సాధ్యం అవుతుందంటే అహంకార రాహిత్యం. అంటే నేను లేను అనే భావం వచ్చింది కదా! అటువంటి ఆ భావం ఎప్పుడైతే సాధకుడిలో కలిసిందో, నేను లేను అనే భావం కలగంగానే ఆ నేను పెద్ద నేనులో కలిసిపోయింది కదా! ఆ సముద్రంలో కలిసిపోయింది. ఆ చిన్న చుక్క సముద్రంలో కలిసిపోయింది. ఆ సముద్రం అంతా ఒకటే అయిపోయింది. అంటే పెద్ద చైతన్యంలోకి ఈ చిన్న చైతన్యం వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది ఒక్క అమ్మ మాత్రమే. ఆ అమ్మ అంటే
భవాని అనే మాటకి అమ్మవారు ఎప్పుడు స్పందిస్తుంటారు. భవాని అనే మాటలో చాలా భౌని భార్య అని ఒకటి. తర్వాత శివశక్త్యేక్య రూపిణి అని. తర్వాత పరబ్రహ్మని ఆశ్రయించి ఉన్న ఆ శక్తి అది భవాని. ఈ పరబ్రహ్మని ఆశ్రయించి ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే సత్. సదానందం, చిదానందం అంటాం కదా! అదే సత్. కలుపుకోండి మాటలు. పరబ్రహ్మని ఆశ్రయించి ఉన్న శక్తి సత్, సదానందం. ఈ సత్ సర్వాంతర్యామిని సతీ అనే మాటలో కూడా ఉంది మీకు చూడండి. సత్ అంటే శాశ్వతమైనది, స్థిరమైనది. ఇందాక చెప్పుకున్న సాదాఖ్య కళలాగా సత్ అనేది. ఈ సత్ అనేది మాటకే భవ అనే అర్థం కూడా ఉంది. ఈ భవాని అంటే ఉన్నది అని అర్థం. ఒక్కొక్క మాటని మీరు బాగా గుర్తు చేసుకోవాలి. పరబ్రహ్మతత్వం ఏది ఉందో అదే సత్. సత్ అంటే ఎప్పుడు శాశ్వతమైన, స్థిరమైన, నిత్యమైన, ఎప్పుడు ఉండే ఒక స్థితి. ఈ సత్ అనే మాటకి భవ అనే మాటకి అర్థం. భవ భవుడు. భవుడు అనేది ఆ మాటకి సత్ అనే మాటకి ఇంచుమించు ఒకటే అర్థం. ఇప్పుడు భవ అనే మాట పుల్లింగం. అంటే శివుడికి సంబంధించినది. సత్ అనేది నపుంసకలింగం. సత్ అనే మాటకి ఇకారం చేరిస్తే తెలుగులో సంస్కృతంలో కూడా ఇకారం చేరిస్తే అది స్త్రీలింగం అవుతుంది. ఇప్పుడు ఇకారం చేస్తే ఏమైంది సత్తుకి? సతి. అవునా? కాబట్టి ఈ సత్ అనే మాటకి, భవ అనే మాటకి కలిపిన సతి, సతి, భవ. ఈ ఈ ఈ లింగ భేదం అవి రెండిటికి ఒకటే అర్థం. కాబట్టి సతి అంటే అర్థం ఏంటి ఇప్పుడు? ఎప్పుడూ ఉండేది. ఎప్పుడూ ప్రకాశించేది. అది. సర్వాంతర్యామిని సతీ. అంటే సతి అంటే భౌడి సతి అని కాదు. సతి అంటే సదా ఉండేది. ఎప్పుడూ ఒకే కళతో ఉండేది. ఎప్పుడూ భాషించేది. ఎప్పుడూ ప్రకాశించేది. అది ఈ. ఇప్పుడు భవ. అభవ అంటే భవ అంటే ఎప్పుడు ఉండేది అని చెప్పుకున్నాం మనం. అభవ అంటే ఎప్పుడూ లేనిది. ఈ అమ్మవారికి అసలు లేకుండా ఉండడం అనేది లేదు. కాబట్టి ఆవిడ భవాని. ఎప్పుడు ఉంటుంది. అసలు ఆ మాట అభవ అనేది లేదు. ఆ భావన లేదు. భావన లేకుండా ఆవిడ లేదు. కాబట్టి అభావం అంటే లేకుండా ఉండడం. ఈవిడ లేకుండా ఉన్న పరిస్థితి ఎప్పుడూ లేదు. కాబట్టి ఆవిడ భవాని. ఈ భవాని అనే మాటకి సంస్కృతంలో ఇంకొక అర్థం కూడా ఉంది. భవాని అంటే నేను అవుదును అనే ఒక అర్థం కూడా ఉంది సంస్కృతంలో. ఇది ఎంత మంచి మంచి ఆ అర్థవంతమైన ప్రయోగాలతోటి ఈ శ్లోకాలు నడిచాయంటే అసలు మనం ఊహించేవి కాదు ఇవి. ఆలోచించి రాసిన సాక్షాత్తు ఈశ్వరుడు రచించడమనే చెప్పారు కదా! కాబట్టి ఇందులో భవాని అంటే నేను అగుదును అనే ఒక అర్థం కూడా ఉంది. ఇక్కడ ముందర ఏముంది? భవాని త్వం. అంటే ఇక్కడ ఏమైంది? నేను, నువ్వు అగుదును అనే మాట వచ్చింది ఇక్కడ. నేను, నువ్వు అవుతాను అన్నప్పుడు ఇక్కడ మనకి 2 ఉన్నాయి. అంటే ఇది ద్వైత స్థితి. ఇక్కడ దాసోహం అంటే నేను నీకు దాసుడిని. ఇప్పుడు మనం అద్వైత స్థితి అని చెప్పుకున్నాం. కానీ ముందర మనకి మొదటి లైన్‌లో ఏం చెప్పారు? భవాని త్వం నేను, నువ్వు అవుతాను. అంటే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాం అనే మాటని చెప్పారు. దాసే మయి వితర దృష్టిం సకరుణాం. నేను నీకు దాసుణ్ణి. నాకు నువ్వు నాకు కావాల్సిన దాన్ని ప్రసాదించు అని అడుగుదామని ఆ సాధకుడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ భవానిత్వం అనే మాట వినంగానే ఆవిడేమనుకుందిట, వీడు సాయుధ్యాన్ని అడుగుతున్నాడు. వీడికి నేను వెంటనే సాయుధ్యాన్ని ఇచ్చేస్తాను అని
తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవే. నిజ సాయుధ్యమే ఇచ్చేస్తుంది ఇంకా ఆవిడ. నువ్వు లేవురా, నువ్వు నాకు దాసుడివేంటి? దాసోహం అంటే నేను నీకు దాసుడిని, సోహం అంటే నువ్వే నేను, దా తీసేస్తే నువ్వే నేను, దాసోహంలోంచి సోహంలోకి, అంటే ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి ఎంత క్షణకాలంలో మార్చగలిగిన శక్తి ఆ ఆ ఈ భావం మనకి చూపించారు చూడండి. అందులో అప్పుడు ఆ శాశ్వత కళ కదా! ఆవిడని ఆ సాధకుడు ప్రార్థన చేస్తూ భవానీ, భవానీ, భవానీ అంటే రోజు కూడా మనకి మాటల్లో కూడా గంగా భవానీ, దుర్గా భవానీ, అదే లలితా భవానీ ఇలా మనకు అనడం అలవాటు. ఈ భవానీ అనే మాటకి ఉన్న ఆ బలం చూడండి ఎంత బలం ఉందో. అంటే ఆ భావం లేదు. అసలు ఆ భవానీ అనే మాట తలుచుకుంటే సాధకుడు చేరని స్థితి లేదు, దాటని కష్టం లేదుట. అటువంటి గొప్ప బలం ఈ భవానీ పదంలో ఉందిట. కాబట్టి ఎప్పుడూ ఉండేది. అంటే మనకి భయం లేదు. భవానీ అని పిలుచుకుంటున్నాము అంటే భయమే లేదు. ఆవిడ ఎప్పుడూ ఉంది కదా! నాతోనే ఉంది అనే ఒక భావాన్ని ఇస్తోంది. ఏ కష్టం వచ్చినా దేనిలో నుంచైనా దాటించగలిగిన శక్తి ఆ భవానీ నామాకి. అంటే తాదాత్మ్య ఉపాసన అంటారు. అంటే తాదాత్మ్య ఉపాసన అంటే ఒక కలిసిపోయిన ఆ శక్తి. ఇంకా నేను, నువ్వు అనే మాట లేకుండా నువ్వే అంతా. అలా ప్రార్థిస్తున్న సాధకుడిని అమ్మవారు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంటారు. అమ్మా అని పిలిచినప్పుడేంటో పిల్లలు చూడండి, ఆహ్, అమ్మా అనంగానే తల్లి వాడికి ఏం కష్టం వచ్చిందని అడగదు. వాడు ఏడవంగానే ఫస్ట్ ఏం చేస్తుంది? ఎత్తుకుంటుంది. తర్వాత ఆలోచిస్తుంది ఏమిట్రా నీకేం కావాలి అని. పసిపిల్లవాడిని ఎలా చేరదీస్తుంది తల్లి. వాడు కయ్యమని ఏడవంగానే అదే వాడి రోదనమే కదా వాడి యొక్క ఆహ్, చెప్పుకునే విధానం. ఆ రోదనంతోటి గబిక్కిన తీసుకుంటుంది. తీసుకున్నాక అప్పుడు అర్థమవుతుంది. వాడికి ఏమిటి కష్టం అనేది. ఆవిడ తీర్చేస్తుంది. అలాగే ఒక సాధకుడు ఆ పసి మనసుతో అమాయకత్వమైన మనసు అని ఇందాక చెప్పాను. ఆ అమాయకత్వమైన మనసుతో ఉన్న పసివాడిలాగా అమ్మవారి దగ్గర చేరినప్పుడు, ఆ భవానీ నామం ఉచ్చరించినప్పుడు వాడిని తీసి అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అలా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు ఆవిడలో లీనమైపోయాడు ఆ సాధకుడు. విడిగా లేడింక. అలా ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. వాళ్ళు తలలు వంచి అమ్మవారి పాదాలకి నీరాజనం ఇస్తున్నప్పుడు, ఆ నీరాజనం ఆ సాధకుడు కూడా చెందుతుంది గదా! ఆ సాధకుడు కూడా ఆ నీరాజనాన్ని అందుకుంటాడు. ఎందుకంటే అమ్మవారిలో ఐక్యమైపోయాడు కదా! ఎవరు ఏది చేసినా అంతా ఆ సాధకుడు కూడా చెందుతుంది. అంటే అమ్మవారితో విడిగా లేడు. నిజ సాయుధ్యం పొందాడు కదా! అటువంటి సాయుధ్య స్థితిలో అంటే ఈ శ్లోకంలో నుంచి మనకి మహావాక్యాలు అని చెప్తారు. అహం బ్రహ్మాస్మి, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలాంటివి 4 మాటలున్నాయి. ఈ 4 మాటలు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇవి 4 మహావాక్యాలంటారు. ఇవి అసలు మామూలుగా మనం ఉచ్చరించడానికి కూడా మనకి వాటి వైపు వెళ్ళే ధ్యాస తెలియవు మనకి. అహం బ్రహ్మ అస్మి. ఈ అహమే నేనే ఆ బ్రహ్మ పరబ్రహ్మ స్థితిలో ఉన్నాను అనేది అయం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేది. తత్వమసి, తత్ అంటే ఆ పరబ్రహ్మ, త్వం నువ్వే, అసి అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మమే నువ్వై ఉన్నావు. తర్వాత అయం ఆత్మా బ్రహ్మ, నా ఆ ఆత్మే ఆ బ్రహ్మే నాలో ఉన్న ఆత్మ. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ. ఏదైతే మొత్తం జ్ఞానం అంతా మూర్తీభవించి పోసి ఉన్నదో అదే బ్రహ్మ. ఇవి 4 ఈ 4 మాటలు మనం తలుచుకోవడానికి అవకాశం లేని మన చేత కూడా అంటే ఈ శ్లోకంతోటి నేనే నువ్వయిపోయి ఉన్నావమ్మా అని ఒక భావనని మనకిచ్చి అటువంటి కైవల్య ప్రాప్తి పొందగలిగే ఒక స్థితిని అంటే ఇది మనం భావన చేసుకుంటూ ఉంటే
కొన్ని ఫ్యూ సెకండ్స్ అయినా అటువంటి ఒక స్థితిలో మనం వెళ్ళగలిగితే మనసుకి ఒక ధైర్యం వస్తుంది. వీపు మీద ఒక చెయ్యి శక్తి ఉన్న ఒక అద్భుతమైన ఒక బలాన్ని మనం పొందుతాం. అటువంటి బలాన్ని ఆవిడ అనుక్షణం చూపిస్తూ ఉంటుంది మనకి. అటువంటి వాళ్ళకి బ్రహ్మాది దేవతలే నీరాజనమిస్తారు. ఆ అమ్మవారికిచ్చిన నీరాజనం ఆ సాధకుడు కూడా చెందుతుంది అని. ఈ ఈ భవాని అనే మాటకి ఇంకొక కనెక్షన్ కూడా చెప్పారు. ఈ 16 కళలు అని చెప్పారు కదా! ఈ 16 కళల్లో 16 అచ్చులు మనకి ఆ నుంచి అహా వరకు. అహా వరకునే కదా! ఈ 16 అచ్చుల్ని స్వరములు అంటారు. ఈ స్వరముల్ని మన నిత్య దేవతలున్నారు. ఆ నిత్య దేవతలకి అనుసంధానం చేసి అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం అలాగా ఒక దానికి 0 చేరుస్తారు. ఆ 0 చేర్చినప్పుడు అదొక బీజాక్షరం అన్నమాట. అటువంటి బీజాక్షరము అహ వరకొచ్చిన తర్వాత అయింది. అహ, అహాకి కూడా పక్కన మీరు 0 పెట్టండి. అదేమైంది? అహం. ఈ అహమే 16వ కళ అయిన నిత్య కళ, షోడశీ కళ, సదాకళ, సాదాఖ్య కళ, అమ్మవారి కళ. ఇది అహం. మామూలుగా మనం అనుకునే అహం ఇది కాదు. అహం అంటే నేను అనేది కాకుండా, ఇక్కడ ఉపాసనా స్థితిలో భవాని, భవాని అని మనం దేన్నంటున్నామో, ఆ భవాని ఈ అహమే, ఈ 16వ స్వరంగా ఉన్న ఈ, ఈ అహమే అమ్మవారి శక్తి. అదే ఆ సాదాఖ్య కళా స్వరూపిణి. అటువంటి తల్లి ఒడిలో కూర్చుని, అటువంటి గొప్ప సాయుధ్య పదవిని పొందగలిగిన భావంతో అయినా పొందగలిగిన అంటే ఇది మనం చాలా విషయాలు ఇమిటేట్ చేస్తూ కొన్ని నేర్చుకుంటాం. మనం ఎప్పుడూ ఏది పుట్టంగానే అన్నీ నేర్చుకోలేదు కదా! చాలా విషయాలు ఇప్పటికి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నవన్నీ ఇమిటేట్ చేసి నేర్చుకున్నవే. అమ్మ చిన్నప్పటి నుంచి ఏవో చూపిస్తూ ఉంటే, అమ్మ ఎలా చేస్తోందో చూసి నేర్చుకున్నాం. లేకపోతే మనకేం తెలియవు కదా! ఆ ఇమిటేషన్. అటువంటి ఇమిటేషనే ఇప్పటికి కూడా ఈ శ్లోకాలతో కూడా వాళ్ళు దర్శించారు. యోగులు, ఋషులు దర్శించారు వాళ్ళ శక్తితో. మనకి ఆ దర్శన భాగ్యం అంత పొందలేకపోయినా, ఒక ఈ ఇమిటేషన్ అంటే వాళ్ళు చేసినట్టుగా మనం చేస్తూ, వాళ్ళు పొందిన ఆనందంలో వెయ్యో వంతు మనం పొందగలిగితే ఈ జన్మకి సార్థకతే. అటువంటి గొప్ప ఆ సార్థకతని ఇవ్వగలిగిన ఈ శ్లోకం నిజంగా ఇది ఈ జపం. ఈ జపం ఎలా వాచక క్రియ, మనసు ఇవి 2 కలిపితే. వాచక క్రియ అంటే చదువుతాం కదా! నోటితో చదువుతాం. మనసును కూడా దానితో కలపాలి కదా! ఏదో నాలిక దానంతట అది ఉచ్చరిస్తూ ఉంటుంది. మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇవి 2 కలిసినప్పుడు అది ఫలవంతమవుతుంది. ఈ 2 ఒక సాధనతో ఎప్పుడో ఒకసారి కలుస్తాయి. ప్రయత్నం. వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేద్దాము అనేది ఇమిటేషన్ నేను చెప్పినది. ఈ ఇమిటేషన్‌లో మనం చేస్తూ, చేస్తూ, చేస్తూ మనకి కూడా ఒక ఒరవడి ఏర్పడి, మనంతట మనం చేయగలిగిన ఒక స్థితిని కూడా, ఒక సిద్ధిని కూడా మనం పొందగలుగుతాం. అటువంటి ఈ భవానీ నామం భయ నివారణం, శోక నివారణం, పాప నివారణం. ఈ భవానీ నామం. అటువంటి ఈ నామాన్ని ఈ శ్లోకంలో మనకి ఇచ్చి ఈ శ్లోకంతో, ఈ సాధనతో సాయుజ్య పదవిని ప్రసాదించగలిగిన, ఆ శక్తిని పొందగలిగిన ఆ అనుభవాన్ని ఈ శంకరాచార్యులు వారు మనకి ఇందులో ఇచ్చారు. అటువంటి గొప్ప శ్లోకం ఇది 22వ శ్లోకం. అంటే మణిపూసలే ఒక్కొక్క శ్లోకము ఒక్క మణి. ఆ హారంలో మణుల హారం 100 మణులు ఆ హారంలో. ఆ అమ్మవారి మెడలో ఉన్నాయి. ఒక్క మణి మనం పొందడం అంటే ఏంటి? నోటికి రావడము, రోజు చదవడం కాదు. ఆ భావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని,
ఆ భావాన్ని పొందుతూ తాదాత్మ్య స్థితిలో నిలవగలగడం. అటువంటి అద్భుతమైన స్థితిని ఇవ్వగలిగిన మణులు. అటువంటి మణుల్లోంచి ఒక్క మణినైనా మనం పొందుదామని ప్రయత్నం చేయాలి కదా! అది ఈ శ్లోకం. భవాని త్వం దాస్యే మయి వితరదృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తథైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం.